హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా చదవలేకపోవడానికి గల కారణాలేంటి, మరి ఈ 2025లో డిఎస్సి పరంగా ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలి, ఏ విధంగా చదవాలి, నోటిఫికేషన్కి ఎంత సమయం ఉంది, వీటి గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మరి వీడియో డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము, మరి ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలము 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. యాక్చువల్ గా అయితే 1200 రూపీస్ ది 50% డిస్కౌంట్ తో కేవలము 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. సో రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. డైలీ షెడ్యూల్ వైజ్ గా మీకు డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని 70 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. తరువాత 70 డేస్ తరువాత ఇదే సేమ్ ఫీజులోకే రివిజన్ ఎగ్జామ్స్ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నాము. కంప్లీట్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో 70 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి 70 డేస్ తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా మీకు ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది బెస్ట్ ఆఫర్. ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు. కేవలం 600 రూపీస్ కి మాత్రమే. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ 8341949272 8341949272. నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. ఫ్రెండ్స్, మరి ఈ రోజు బెస్ట్ ఆఫర్ ఇచ్చాము. ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లోకి వెళ్తే, చాలా మంది ఆస్పిరెంట్స్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటది, బట్ చదవలేకపోతూ ఉంటారు. చాలా మంది ఆస్పిరెంట్స్ లో ఉండేటువంటి ఇది ఒక నెగిటివ్ పాయింట్ గా మనం అయితే తీసుకోవచ్చు. చదవాలనుకుంటూ ఉంటారు. సో చదవలేకపోవడానికి గల కారణాలు ఏంటి? కారణాలు మీ దగ్గరే ఉంటాయి. మరి వాటిని కొంచెం మీరు మార్చుకుంటే చాలు, 100% డిఎస్సిలో మీరు సక్సెస్ అయితే సాధించగలరు. సో ఇక డిఎస్సి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఏపీ పరంగా డిఎస్సి గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, 100% అయితే జూన్ 2025 కల్లా ప్రణాళిక మొత్తం పూర్తవుతుంది. 100% పూర్తవుతుంది. ఎవరు వేరే ఏం చెప్పినా కానీ వాటిని ఏవి పట్టించుకోవద్దు. జూన్ 2025 కి అయితే ప్రణాళిక పూర్తవుతుంది. జూన్ 1 నుంచి 10th వరకు ట్రైనింగ్ ఇచ్చేసి జూన్ 12న కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడు ఖచ్చితంగా కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా స్కూల్స్ లో ఉపాధ్యాయులుగా అయితే 100% ఉంటారు. సో మనం జూన్ మంత్ ని కన్సిడర్ చేయడానికి లేదు. నెక్స్ట్ మే మంత్ లో పక్కాగా ఎగ్జామ్స్ నిర్వహించడానికి అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మే మంత్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వడానికి కూడా మనకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మనకు మే మంత్ కూడా ప్రిపరేషన్ కి తీసుకోవడానికి పాసిబిలిటీయే లేదు. ఇప్పుడు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇంకా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే ఇక్కడ మనకు ఓన్లీ ఈ 4 months సమయం మాత్రమే ఉంది. ఈ 4 months సమయాన్ని ఎవరైతే పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటారో వారు 100% కాబోయే ప్రభుత్వ ఉద్యోగులుగా అయితే నిలబడతారు. చాలా మంది ఆస్పిరెంట్స్ క్లియర్ గా చెప్పాలంటే 90% ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ చాలా వరకు డల్ లో ఉన్నారు. అందరికీ తెలిసిన విషయమే. సో మీకై మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోండి, మీరు ప్రిపేర్ అవుతున్నారా కాలేదా అనేది మీకే తెలుస్తుంది. సో 90 to 95% ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ చాలా వరకు డల్ చేశారు. సో అది మీరు క్యాచ్ చేసుకొని ఇప్పుడు ఎవరైతే సరైన ప్రణాళికతో నోటిఫికేషన్ వచ్చే లోపే సిలబస్ కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మరి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే నాకు తెలిసి ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి ఆర్ మార్చి ఫస్ట్ వీక్ లో రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం అయితే 45 days to 2 months కన్నా ఎక్కువ సమయం అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ రిలీజ్ చేశారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 to 60 days మధ్య సమయమే ఉంటుంది. ఆ సమయంలో సిలబస్ కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్, అందరికీ తెలిసిందే. అందుకని నేను ముందే చెప్తున్నా, ఇప్పటి నుంచైనా కానీ మీరు ప్రిపరేషన్ పైన శ్రద్ధ పెట్టండి. ఖచ్చితంగా విజయం సాధించగలరు. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ ఇంకా మనకు 4 నెలల సమయం ఉంది.
ఈ 4 నెలల సమయంలో డిఎస్సి సిలబస్ పైన ఫోకస్ చేస్తూ మీరు రివిజన్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా అయితే చెప్పగలను. ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్పగలను. మరి ఎందుకు డిఎస్సి సాధించాలి, అసలు ఏంటి అనేది మీరు ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకుంటే 2018-19 తర్వాత మనకు డిఎస్సి అయితే ఇప్పటికి రాలేదు. అంటే ఓవరాల్ గా 5 ఇయర్స్ అయింది. సో ఈ 5 ఇయర్స్ నుంచి అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని మాటలు వింటూనే ఉన్నాము, బట్ ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు. సో రాని దాని గురించి మనము పక్కన పెట్టేసి ఇప్పుడు అప్కమింగ్ లో ఇంకా 2 or 3 months లో నోటిఫికేషన్ వస్తుంది, అందరికీ తెలుసు ఈ విషయము, బట్ ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు అనేది మాత్రం మీకు మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు వెయిట్ చేశారు. సో నోటిఫికేషన్ రాలేదు అని నిరుత్సాహపడేదానికన్నా నోటిఫికేషన్ వస్తుంది, ఒక 2 months లో నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ఆనందంతో మీరు ప్రిపరేషన్ ఎందుకు కొనసాగించడం లేదు అనేది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే మీ దగ్గరే ఆన్సర్ అయితే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే ఈ 4 months సమయాన్ని మాత్రము ఎట్టి పరిస్థితిలో వదలొద్దు. వన్స్ గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీరే క్వశ్చన్ మార్క్ వేసుకోండి. కంపారిజన్ అవసరం లేదు, మీరే క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఫ్యామిలీ లైఫ్ స్టైల్స్ చేంజ్ అవుతాయి. 100% చేంజ్ అవుతాయి. నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ 100% వస్తుంది. సో సెల్ఫ్ రెస్పెక్ట్ 100% మీరు డెవలప్ చేసుకోవచ్చు. అంటే జాబ్ వస్తే మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి, ఒక్కసారి ఊహించుకోండి. మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీ పిల్లల జనరేషన్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అంటే ఒక జాబ్ వస్తే నెక్స్ట్ జనరేషన్ కూడా ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. ఎందుకంటే ఇంట్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు 100% అయితే డెవలప్ అవుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి ప్రైవేట్ జాబ్స్ పరంగా వచ్చేటువంటి సాలరీస్ కి ఇప్పుడు ఉండేటువంటి ఖర్చులకు బ్యాలెన్స్ సరిపోదు. అదే మీరు ఒకసారి జాబ్ తెచ్చుకున్నారు అనుకోండి, ఆ జాబ్ తెచ్చుకుంటే మీ పిల్లల లైఫ్ స్టైల్తో పాటు మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ కూడా 100% అయితే చేంజ్ అవుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, మాకు ఎటువంటి జాబ్ అవసరం లేదు అనుకున్నా కానీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్, ఓకేనా, మీకు ఇచ్చేటువంటి గౌరవం కూడా అంతకుముందు గౌరవం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి, జాబ్ వచ్చిన తర్వాత గౌరవం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఖచ్చితంగా కంపారిజన్ అయితే ఉంటుంది. సో మీ టార్గెట్ ఈ 4 months. మీరు సంవత్సరాలు కూడా చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా ఈ 4 నెలల సమయాన్ని మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటే 100% మీరు విజయం అయితే సాధిస్తారు. మరి ఎంత చదివింది గుర్తుండటం లేదు అనేది ఇక్కడ దానికి 3 రీజన్లు. ఒకటి, నీకు దానిపైన అవగాహన లేకపోవడం వల్ల చదివింది గుర్తుండటం లేదు అన్నా, లేదా చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా చదవలేకపోతున్నాము అనేది కూడా మీకు దానిపైన ఇంట్రెస్ట్ లేదు. దానిపైన మీకు అవగాహన లేనప్పుడే దానిపైన మీకు ఇంట్రెస్ట్ రాదు. అవునా? ఇప్పుడు ఏదైనా ఒక మీరు ఒక పని చేయాలి అనుకుంటున్నారు, ఆ పని ఇష్టము అనుకోండి, ఆ పని చేసే టైం కన్నా ముందే చేసేస్తారు. అవునా? ముందే చేసేస్తారు. ఆ పని మీద మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, ఆ రోజు కాదు, అది నెక్స్ట్ రోజు కూడా డిలే అవుతూనే ఉంటుంది. అంటే చదవాలని ఉన్నా కానీ మీరు చదవలేకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే దానిపైన మీరు ఫోకస్ పెట్టడం లేదు, దానిపైన మీకు ఇంట్రెస్ట్ లేదు. సో ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు ఎంత చదివింది గుర్తుండదు, చదవాలనుకున్నా కానీ మీరు చదవలేకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నా, ఇంట్రెస్ట్. ఇప్పుడు దానిపైన ఇంట్రెస్ట్ పెంచుకోండి అని చెప్తున్నా. ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అంటే మీకు లైఫ్ స్టైల్ ఇప్పుడే చెప్పాను కదా, మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి, మీరు జాబ్ వస్తే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, జాబ్ లేనప్పుడు లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే దానిపైన మీకు పక్కాగా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ వచ్చింది, బాగా చదవాలనిపిస్తుంది, బట్ దీనికంటూ ఒక షెడ్యూల్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ సిలబస్ పైన పూర్తి అవగాహన పెంచుకోండి. చాలా వరకు ఇంకా సిలబస్ పైన అవగాహన కూడా ఉండటం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు ఎంత చదివినా గుర్తుండదు, ఎంత చదవాలనిపించినా కానీ చదవలేరు. సో దానిపైన ఫస్ట్ కాన్సన్ట్రేట్ క్రియేట్ చేసుకోండి. ఎప్పుడైతే దానిపైన కాన్సన్ట్రేట్ క్రియేట్ చేసుకుంటావో 100% అక్కడే నువ్వు 50% విజయం సాధించినట్టే. ఫస్ట్ కాన్సన్ట్రేషన్, ఓకేనా, ఇంట్రెస్ట్ పెంచుకోండి అని మాత్రం నేను క్లియర్గా చెప్పగలను. నెక్స్ట్ సిలబస్ పైన పూర్తి అవగాహన పెంచుకోండి.
చాలా మంది సిలబస్ పైన పూర్తి అవగాహన లేకుండానే ప్రిపేర్ అవుతున్నారు. సిలబస్ పైన అవగాహన లేకుండా ప్రిపరేషన్ కూడా చాలా వరకు వ్యర్థమే అని చెప్పొచ్చు. ఎందుకంటే డిఎస్సి అనేది ఒక క్వాలిఫై మార్క్స్ కాదు. మెరిట్ లిస్ట్‌లో మీకు మార్క్స్ రావాలి అంటే మీరు ఒకరికన్నా ముందంజలో ఉండాలి. ఒకరికన్నా ముందంజలో ఉండాలి అంటే వారికన్నా 2 గంటలు ఎక్కువ చదవాలి. సో గంటలు ఎక్కువ చదవాలని నేను చెప్పను. చదివేది ఏదైనా కానీ ఇంట్రెస్ట్‌గా చదవాలి, కాన్ఫిడెంట్‌గా చదవాలి, సక్సెస్ సాధించగలను అనేది మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి ఫస్ట్. అంటే ముందు నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నిన్ను నువ్వు నమ్మాలి. ఇతరులు నిన్ను నమ్ముతారో నమ్మరో తర్వాత విషయము. ఇతరులు మిమ్మల్ని నమ్మకపోయినా పర్లేదు. ముందు నిన్ను నువ్వు నమ్ముకో. 100% అక్కడ కూడా 50% అయితే విజయం సాధించినట్టే. నీలో నీకే నేను జాబ్ సాధించగలను అని నీలో నీకే నమ్మకం లేనప్పుడు ఎవ్వరు ఇతరులు నమ్మరు కాదు కదా, నువ్వు జాబ్ సాధించడం కూడా కష్టమే. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము, 50% అక్కడే సక్సెస్ సాధించినట్టు. సో సిలబస్ పైన పూర్తి అవగాహన పెంచుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్స్ ఏంటి, ఏ సబ్జెక్టులు అంటే నీకు కష్టంగా ఉన్నాయి, ఏ సబ్జెక్టులు నీకు ఈజీగా ఉన్నాయి అనేది సపరేట్ చేసుకోండి. ఓకేనా? అంటే కష్టమైన సబ్జెక్ట్స్ ఇవి, కొంచెం ఈజీగా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఇవి అనేటి ఎప్పుడైతే మీరు సపరేట్ చేసుకుంటారో దేనికి ఎంత సమయం కేటాయించాలనేది మీకు ఒక స్పష్టత వస్తుంది. అంటే ఈ 4 మంత్స్లో మీరు 3 మంత్స్ పక్కాగా ప్రిపరేషన్కి వేసుకున్నా కానీ ఆ లాస్ట్ మంత్ మీరు బాగా రివిజన్కు ఉపయోగించుకోవచ్చు అని మాత్రము నేను 100% అయితే చెప్పగలను. సో కష్టమైన సబ్జెక్ట్స్ ఏంటి, ఈజీ సబ్జెక్ట్స్ ఏంటి? సో ఈజీ సబ్జెక్ట్స్కి దాంట్లో మళ్ళా ఈజీ సబ్జెక్ట్స్ ఒక 2, కష్టమైన ఒక 2 సబ్జెక్టులు, ఒక షెడ్యూల్. సో దీనికి ఎంత సమయం కేటాయించాలి, ఆ టైం టేబుల్ వేసుకున్న తర్వాత చాలా మంది ఆస్పిరెంట్స్ ఒకరోజు సిన్సియర్గా ఈ రోజు మార్నింగ్ ఇంటికి లేయాలి, ఈ టైంలో ఈ సబ్జెక్ట్ ఒకరోజు ఫాలో అవుతారు, రెండో రోజు డుమ్కా. అంటే రెండో రోజు ఆ టైం టేబుల్ కాదు కదా, అది ఎక్కడో పడి ఉంటుంది. అంటే అలా చేయొద్దు. సో ఏదైనా ఒక షెడ్యూల్ వేసుకున్నప్పుడు, ఒక టైం టేబుల్ వేసుకున్నప్పుడు నా లైఫ్ డిఎస్సి జాబ్ సాధించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు, పాజిటివ్ ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఈ 3 మంత్స్ ఏదైతే ఉంటుందో తూచా తప్పకుండా ఆ షెడ్యూల్ ఫాలో అవ్వాలి అని ఎప్పుడైతే మీరు నిర్ణయించుకొని ఎప్పుడైతే ఆ ప్రిపరేషన్ వైపు వెళ్తారో మీరు 100% సక్సెస్ అయితే సాధించగలరు. ఒక రోజు ప్రిపేర్ అయ్యి రెండో రోజు మళ్ళీ కొంచెం డల్ చేసి మూడో రోజు మళ్ళీ డల్ చేసి అలా చేయడం వల్ల కూడా ప్రిపరేషన్ అనేది వ్యర్థమే. అంటే చదివినా గుర్తుండటం లేదు, చదవాలని ఉన్నా కానీ చదవలేకపోతున్నామనే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీకు దానిపైన ఇంట్రెస్ట్ లేదు, కాన్సన్ట్రేషన్ మీరు చెయ్యటం లేదు. ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ పెంచుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే సాధించగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పటి నుంచి అయినా కానీ 2025 డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఒక మంచి ఇయర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాలను బేస్ చేసుకుని అబ్జర్వ్ చేసినా కానీ ఇన్ని పోస్టులతో ఎప్పుడు నోటిఫికేషన్ అయితే రాలేదు. సో మనకు 2025 ఒక మంచి ఇయర్గా మనం చెప్పుకోవచ్చు డిఎస్సి ఆస్పిరెంట్స్ పరంగా. సో మీలో సత్తా ఉన్నంత వరకు పోరాడండి. 2025లో మీరు ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతో ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.